పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు గాలిలో ఎగురుతూ వచ్చిన దివ్యమైన సౌగంధిక పుష్పం ద్రౌపది చేతిలో వచ్చి పడింది. ఆ పుష్పం నుంచి వచ్చిన అద్భుతమైన సువాసనకు ద్రౌపది మంత్రముగ్ధురాలయ్యింది. ఆమె భీముడి వైపు చూసి, ఇలాంటి పుష్పాలు ఇంకొన్ని కావాలి. ద్రౌపది కోరిక నెరవేర్చాలని భీముడు వెంటనే గంధమాదన పర్వతం వైపు బయలుదేరాడు. తన బలంపై అపారమైన నమ్మకంతో అడవిలోని చెట్లను పెకిలిస్తూ గర్జనలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దారి మధ్యలో ఒక కోతి పడుకొని ఉంది. దాని తోక దారికి అడ్డుగా ఉంది. భీముడు కోపంతో, ఓ కోతి, నా దారికి అడ్డు తప్పుకో అన్నాడు. ఆ కోతి ప్రశాంతంగా, నేను వృద్ధుడిని, నువ్వే నా తోకను పక్కకు జరుపు అని అంది. భీముడు నవ్వుకున్నాడు. నేను కొండలను కదిలించగలను, ఈ తోకను కదిలించడం పెద్ద విషయమా అని అనుకున్నాడు. ఒక చేతితో ప్రయత్నించాడు, కదలలేదు. రెండు చేతులతో ప్రయత్నించాడు, అయినా కదలలేదు. తన సంపూర్ణ బలం పెట్టాడు, కానీ ఒక్క అంగుళం కూడా కదలలేదు. అప్పుడు భీముడికి అర్థమైంది, ఇది సాధారణ కోతి కాదు. చేతులు జోడించి అడిగాడు, మీరు ఎవరు స్వామి? ఒక్క క్షణంలో కోతి రూపం మారిపోయింది. అడవి మొత్తం కంపించేలా వెలుగు వ్యాపించింది. అతడే సాక్షాత్తు శ్రీరామ భక్తుడు, మహాబలశాలి ఆంజనేయ స్వామి. ఒక్కసారిగా ప్రకాశవంతమైన వెలుగుతో నిజరూప దర్శనాన్ని చూపిస్తాడు. భీముడు ఆశ్చర్యంతో నమస్కరించాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, భీమా, బలమున్న వాడికి వినయం కూడా ఉండాలి. అహంకారం ఇంతటి బలవంతుడినైనా బలహీనుడిని చేస్తుంది అని చెప్పి ఆశీర్వదిస్తాడు. తన తప్పు తెలుసుకున్న భీముడు మన్నించమని అడుగుతాడు. హనుమ భవిష్యత్తులో పాండవులకి రక్షణగా ఉంటాను అని చెప్తాడు. అన్నట్లుగానే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి యొక్క రజధ్వజంపై కూర్చొని ఉండి పాండవులకు రక్షణగా ఉంటాడు. ఇది మహాభారతంలోని అతి ముఖ్యమైన ఘట్టం, హనుమంతుడి దర్శనం. జై శ్రీరామ్.